హలో ఫ్రెండ్స్, కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన పర్ణశాల అనే నవలని చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో కృష్ణ చైతన్య తన దగ్గర 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న రంగయ్య చనిపోయాడని తెలుసుకున్నాడు. అంతేకాకుండా తన కాంట్రాక్ట్కి అవసరమైన రొయ్యలన్నీ కూడా పాడైపోయాయి. దాంతో తను చాలా షాక్కి గురయ్యాడు. ఆ తర్వాత కథ ఏమైందో ఈరోజు భాగంలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా నవలని మొదలుపెట్టేద్దాం. ఏదో చప్పుడవటంతో కళ్ళు విప్పి చూసింది కాంతిమతి. చైతన్య లోపలికి వచ్చాడు. అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. జుట్టు నుదుటి మీదకు పడుతోంది. బట్టలు నలిగిపోయి ఉన్నాయి. మొహం వాడిపోయి 10 లంకణాలు చేసిన వాళ్ళలా ఉన్నాడు. కాంతిమతి కంగారుగా పక్క మీద నుండి లేచి, ఏమైందండి అంది భర్త చేయి పట్టుకుని. చైతన్య మాట్లాడలేదు. గదిలో చీకటిని బెడ్లైట్ పారద్రోలటానికి ప్రయత్నిస్తూ ఉంది. గడియారం 2 చూపిస్తుంది. కాంతిమతి జగ్లోంచి వాటర్ గ్లాసులోకి పోసి అతడికి ఇచ్చింది. అతడు అందుకోలేదు. ఒకటే మాట అన్నాడు. ఒకే ఒక మాట, కాంతి, మనం వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి. ఆమెకి అర్థం కాలేదు. ఎక్కడికండి? అతడు తలూపుతూ, నాకు తెలీదు అన్నాడు. ఆమె అతడి వైపు అయోమయంగా చూసింది. సాయంత్రం అనగా బయటకు వెళ్ళిన భర్త అర్ధరాత్రి దాటిన తరువాత వచ్చి ఎక్కడికి వెళ్ళిపోదామంటున్నాడో ఆమె ఊహకి అందటం లేదు. మాట మారుస్తూ, పడుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకోండి అంది లాలనగా. విశ్రాంతి? జీవం లేని నవ్వు నవ్వాడు. ఇంకంతా విశ్రాంతే కాంతి, అందుకే పద వెళ్ళిపోదాం. ఈసారి ఎక్కడికి అని ఆమె అడగలేదు. భర్త ఏదో మానసికాందోళనలో ఉన్నాడని గ్రహించి, సర్లేండి అలాగే వెళ్ళిపోదాం, రేపొద్దున్నే వెళ్దాం అంది. రేపొద్దున్నా? మళ్ళీ నవ్వాడు. రేపొద్దున కల్లా మనం లేవగానే కనపడే దృశ్యం ఏమిటో తెలుసా కాంతి? అతడి కంఠంలో కొద్దిగా ఆవేశం ధ్వనించింది. మెయిన్ హాల్లో కొంతమంది అప్పుల వాళ్ళు కూర్చుని ఉంటారు. కొంతమంది మొహాలు మనకెందుకు అప్పించామా అన్నట్లు వాడిపోయి ఉంటాయి. మరికొంతమంది పైకే తిడుతూ ఉంటారు. కొంతమంది ఇంటిని అమ్మితే ఎంతొస్తుందా అని పరీక్షగా చూస్తూ ఉంటారు. ఇది కాంతి, మనం రేపటి వరకు ఉంటే చూడవలసిన దృశ్యం. ఆమె చప్పున దగ్గరకొచ్చి, ఏమిటండి, ఏం జరిగింది అంది ఆందోళనగా. అతడు క్షణం మాట్లాడలేదు. కిటికీ ఊచల్ని పట్టుకుని బయట చీకట్లోకి చూస్తూ చాలాసేపు నిలబడిపోయాడు. అతడి కంఠం మందంగా వినిపించసాగింది. ప్రతి మనిషి జీవితంలోనూ కొన్ని వీక్ మూమెంట్స్ ఉంటాయి కాంతి. ఆ బలహీనమైన క్షణంలో నేను కొద్దిగా నిర్లక్ష్యంగా ప్రవర్తించాను. కానీ ఆ ఒక్క క్షణపు నిర్లక్ష్యానికి నేను చెల్లించిన మూల్యం ఎంతో తెలుసా కాంతి? 15 లక్షలు. క్షణం ఆగి చెప్పసాగాడు. ఇంకో 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ సంఘటన జరిగి ఉంటే నిలదొక్కుని ఉండేవాణ్ణేమో. ఇప్పుడు మాత్రం లాభం లేదు. స్థిరాస్తి చరాస్తి అన్నీ కలిపిన 6-7 లక్షల కన్నా ఎక్కువ లేవే. ఎలా కాంతి రేపొద్దున అందరికీ మొహం చూపించటం? వెనక్కి తిరిగాడు. అతడి మొహంలో ఏదో రిలీఫ్ కనబడుతోంది. ఒక నిర్ణయానికి వచ్చేసిన రిలీఫ్. ఏమీ మిగల్లేదని తెలిసిన తర్వాత రిలీఫ్. అందుకే వెళ్ళిపోదాం కాంతి. పూలమ్మిన చోట కెట్టలమ్మలేం. ఇన్సాల్వెన్సీ పెట్టినా కొంత డబ్బు మిగలవచ్చు మనకి. కానీ కేవలం నా మీద నమ్మకంతో నాకు అప్పిచ్చిన వాళ్ళకి నేను ద్రోహం చేయలేను. నా ఆఖరి పైసా కూడా వాళ్ళని ఉంచుకొని. నా దురదృష్టానికి వాళ్ళెందుకు బాధ్యులు కావాలి? ఈ వార్త దావానలంలా వ్యాపించకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పద. ఆమెకి కొద్ది కొద్దిగా ఏదో అర్థమైంది. కానీ అది కూడా అస్పష్టంగానే ఉండటంతో, అసలేం జరిగిందండి అని అడిగింది. అతడు జరిగిందంతా చెప్పాడు. రంగయ్య మరణం గురించి ఆమెకి రాత్రే తెలిసింది. కానీ ఆ మరణం తన జీవిత గతినే మార్చేస్తుందని ఆమె ఊహించలేదు. అంతా పూర్తిగా అర్థమయ్యేసరికి ఆమెకి కాళ్ళు చేతులు ఆడలేదు. అసలు తను విన్నదంతా కళా నిజమా అన్న భ్రాంతిలో పడిపోయింది. ఆమె తెప్పరిల్లి పక్కకి తిరిగేసరికి చైతన్య బాబుని ఎత్తుకుని భుజాన వేసుకున్నాడు. ఆమె చప్పున అతడి చేయి పట్టుకుని, ఈ అర్ధరాత్రి పూట అంది. రేపొద్దున్నైనా కట్టుబట్టలతో ఇలా వెళ్ళిపోవలసిన వాళ్ళమేగా కాంతి. ఆమె దుఃఖం కట్టలు తెంచుకునేలా ఉంది. ఆ అర్ధరాత్రి పూట ఆమెకు నిద్రాభంగం కలిగించిన ఇంత పెద్ద చేదు నిజాన్ని ఆమె అంత తొందరగా జీర్ణించుకోలేకపోతోంది. ఎండ కన్నెరగని బాబు, కష్టం అంటే ఏమిటో తెలియని తను, నలుగురికి ఆజ్ఞలిచ్చి పని చేయించగల భర్త. ఎక్కడికి వెళ్తారు? ఈ అర్ధరాత్రి తుఫాన్లో ఏ నీడని నమ్ముకుని బయటకు అడుగు పెడతారు? అతన్ని వారిస్తూ, ఏమైతే అదవుతుంది, ఇక్కడే ఉండిపోదామండి అంది అభ్యర్థనగా. చైతన్య భార్య వైపు సూటిగా చూశాడు. అతడి కళ్ళలో ఏదో చిత్రమైన భావం అరక్షణం పాటు లీలగా కదిలింది. నువ్వు నా మాటకి ఎదురు చెప్పటం ఇదే మొదటిసారి కదూ అన్నాడు.
ఆమె దెబ్బతిన్నట్లు చూసి తల వంచుకుని హీనమైన స్వరంతో, అబ్బే లేదండి, ఎదురు చెప్పటం కాదు, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అంది. అన్నాక లోపలికి వెళ్ళి అర నిమిషంలో బయటకు వచ్చి పదండి అంది. అతడు అప్పటికే బాబుని ఎత్తుకుని ఉన్నాడు. ఇద్దరూ బయటకొచ్చారు. అతడు ఏదో జ్ఞాపకం వచ్చిన వాళ్ళ ఆగాడు. చేతికున్న రిస్ట్ వాచి తీసేస్తూ భార్యకిస్తూ, లోపల పెట్టేసిరా కాంతి, మనకి అప్పిచ్చిన వాడికి ఓ 100 ఎక్కువచ్చినా సంతోషమే అన్నాడు. ఆమె లోపలికి వెళ్ళి పెట్టేసి వచ్చింది. ఇద్దరూ మెట్లు దిగారు. డ్రాయింగ్ రూమ్ నిశ్శబ్దంగా ఉంది. తలుపు చప్పుడు కాకుండా బయటకొచ్చారు. దారికి ఇరువైపులా ఉన్న మొక్కలు జాలిగా వీడ్కోలు చెబుతున్నట్లుగా ఊగుతున్నాయి. కాంతిమతి నోట్లో పైట చెంగు దోపుకుని ఏడుపు ఆపుకుంటూ భర్త వెనుకే నెమ్మదిగా నడుస్తోంది. చైతన్య భుజం మీద బాబు జరుగుతున్న దానికి బంధం లేనట్టు నిద్రపోతున్నాడు. దూరంగా మెరుస్తోంది. గాలికి ఆకులు కదిలినప్పుడల్లా అశోక వృక్షం మీద నుండి నీటి చుక్కలు పడి శబ్దమవుతోంది. దూరపు స్ట్రీట్ లైట్ల కాంతిలో ఆ భవనపు గోడల మీద నిలిచిన వర్షపు నీటి మరకలు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిన స్త్రీ చెక్కిళ్ల మీద ఆరిన కన్నీటి చారల్లా ఉన్నాయి. తాము పెంచిన గులాబీల్ని, తానంతట పెరిగిన నిద్ర గన్నేరుని దాటారు. నిర్మించుకున్న హర్మ్యాన్ని వదిలి పర్ణశాల నిర్మించుకోవటం కోసం అతను పయనిస్తున్నాడు. రోడ్డుకి ఇరువైపులా పాతిన సున్నపురాళ్ళు శవం వెళుతున్నప్పుడు నిలబడ్డ సైనికుల్లా ఉన్నాయి. ఆగి ఆఖరుసారిగా తన భవంతిని చూసుకున్నాడతను. చిక్కటి చీకట్లో శిథిలమైన కోటలా నిశ్శబ్దంగా ఉందది. యుద్ధంలో సామ్రాజ్యం కోల్పోయి తమని వీడి వెళ్ళిపోతున్న రాజును చూసి ముక్తకంఠంతో ఆర్తగీతం ఆలపిస్తున్న ప్రజల్లా చెట్లు తలలూపుతున్నాయి. అతడు చప్పున వెనుదిరిగి మళ్లీ తన ప్రయాణం కొనసాగించాడు. కొడుకు భుజం మీద ఉన్నాడు. భార్య అనుసరిస్తూ ఉంది. చీకటి నెమ్మదిగా వాళ్ళని తనలోకి కలిపేసుకుంది. 6:30 అయింది. కిచెన్లో కాఫీ నీళ్లు మరుగుతున్న శబ్దం వినిపిస్తుంది. మేడ మీద అలికిడి లేదు. కౌసల్య ఇంకా ఉండబట్టలేక మేడ మీదకు వెళ్ళింది. తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. ఎక్కడి సామాన్లు అక్కడే ఉన్నాయి. మనుషుల జాడ మాత్రం లేదు. కంగారుగా కిందకు వచ్చి రవికి చెప్పింది. రవి మొదటిసారి నమ్మలేదు. కానీ స్వయంగా చూశాక అతడికి నమ్మక తప్పలేదు. అసలేం జరిగిందో అతడికి అర్థం కాలేదు. అంతలో గూర్ఖా వచ్చి రాత్రి వాళ్ళు బయటకు వెళ్ళిన సంగతి చెప్పాడు. దాంతో అందరిలోనూ కలవరం మొదలైంది. అంత అర్ధరాత్రి ఎవరినీ లేపకుండా, ఎవరికీ చెప్పకుండా వెళ్లాల్సిన అవసరం ఏముంది? అసలు ఎక్కడికి వెళ్ళారు? ఆ రోజు పొద్దున్నే రంగయ్య అంత్యక్రియలు. దానికి కూడా హాజరవడా అన్నయ్య? అన్ని ప్రశ్నలకి సమాధానం అరగంట తర్వాత తెలిసిందతడికి. దాదాపు 15 లక్షల విలువగల స్టాకు పూర్తిగా నాశనమైపోయిందని, లక్షాధికారైన అన్నయ్య ఒక్క రాత్రిలో కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోవలసిన స్థితి ఏర్పడిందని వణికిపోయాడు. ఇంత చేదు నగ్న సత్యాల్ని జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోలేదు అతడు. అన్నయ్య పరిచిన గొడుగులోనే పెరిగి పెద్దవాడయ్యాడు ఇప్పటి వరకు. ఇప్పుడేం చేయాలో తోచలేదు. ఆస్తి లాక్కుపోవటానికి అందరూ వస్తారని అతడికి తెలుసు. అయినా ఏమైతే అదవుతుందని ఓ నిశ్చయానికి వచ్చాడు. అంతవరకు వస్తే అప్పుడు చూసుకుందాం అనుకున్నాడు. ఈ లోపులో అన్నయ్యని వెతకాలి. డబ్బు ఆస్తి లేకపోయినా అన్నయ్య తోడుగా ఉంటే అదో ధైర్యం. అయినా ఉన్న ఈ ఒక్క ఆధారాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలా? ఎక్కడ తలదోచుకునేది? ఎప్పుడో పోయేదాన్ని ఇప్పుడే వదులుకోవటం దేనికి? అంతవరకు వచ్చాకే చూసుకుందాం. రవి తీసుకున్న ఈ నిర్ణయం అతి కొద్ది రోజుల్లోనే గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. చీకటిలో రైలు దూసుకుపోతోంది. కంపార్ట్మెంటే జనంతో కిక్కిరిసి ఉంది. కదలటానికి కూడా చోట్లేదు. లాబరేటరీకి పక్క జనం నడిచే దారిలో ఓ మూల ఒదిగి కూర్చున్నాడు చైతన్య. అతడి ఒడిలో బాబు నిద్రపోతున్నాడు. కాంతి అతడి భుజం మీద వాలి పడుకుంది. అతడికి నిద్ర రావటం లేదు. ముడుచుకొని కూర్చోవటం వల్ల మోకాళ్ల దగ్గర నొప్పిగా ఉంది. అతడికి కొద్ది దూరంలో ఓ రైతు కూర్చుని చుట్ట కాలుస్తున్నాడు. ఆ పొగకి అతడి కడుపులో తిప్పుతోంది. ఇంకో పక్క ఓ కూరగాయలమ్మి తట్టలు పేర్చి కూర్చుంది. కంపార్ట్మెంట్లోంచి లోపలికి గాని బయటకు గాని వెళ్లటానికి దారి లేదు. సీట్ల మీద కూర్చున్నవారు నిద్రలోకి జోగుతున్నారు. రైలు మాత్రం ముందుకు సాగిపోతూనే ఉంది. కొద్ది దూరంలో కలకల వినిపించితే చూశాడు చైతన్య. టికెట్ కలెక్టర్ చెకింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. టికెట్ ప్లీజ్. చైతన్య తన సహజ స్వరంతో లేదు అన్నాడు. ఆ కంఠంలో కనపడిన కమాండ్కి టికెట్ కలెక్టర్కి ఒళ్ళు మండింది. అతడి భుజాన్ని నొక్కిపెట్టి, ఎంత ధీమాగా చెబుతున్నావురా లేదని? అడుగుతున్నది నీ నౌకర్ అనుకున్నావా అంటూ విసురుగా తోశాడు. చైతన్య వెనక్కిపడి తల తలుపుకి కొట్టుకుంది. విసురుగా లేస్తూ యూ బాస్టర్డ్ అనబోయాడు. కానీ ఆ మాట బయటకు రాలేదు.
దానికి ముందే ఇలాంటి దొంగలందరూ టికెట్ లేకుండా ఎక్కపట్టే మాలాటి వాళ్ళకి కూసునేటందుకు చోటు దొరకటం లేదు అంది కూరగాయలమ్మి. అతడు సిగ్గుతో కుంచుకుపోయాడు. ఎవరికైనా ఆ అభిప్రాయం కలగటంలో తప్పులేదు. అతడి బట్టలు రష్లో ఎక్కటం వల్ల చిరిగిపోయాయి. గడ్డం మాసి ఉంది. రైలు మసికి చొక్కా నల్లగా మారి వికృతంగా తయారైంది. నిద్రలేమి వల్ల కళ్ళు ఎర్రగా ఉన్నాయి. పక్క స్టేషన్లో దిగిపోవాలి, తెలిసిందా అంటూ టికెట్ కలెక్టర్ ముందుకు సాగిపోయాడు. మొహంలో ఏ భావమూ లేకుండా చైతన్య కూర్చుని ఉన్నాడు. అతడికిది మొదటి దెబ్బ. అంతస్తు మారిన విషయం అతడికి మొదటి అనుభవాన్ని ఇచ్చింది. పాత అలవాట్లని, పాత పద్ధతుల్ని మర్చిపోవాలిక. అతడా ఆలోచనల్లో ఉండగానే కాంతి ఏమండి అంది. అతడు ఉలిక్కిపడి భార్య వైపు తిరిగాడు. ఆమె నిద్రలోంచి లేచి చాలాసేపు అయినట్టుంది. ఆమె వెంట తెచ్చుకున్న చిన్న గుడ్డ సంచి తడుపుతూ మొహం వాడిపోగా అయ్యో అంది. ఏమైంది అడిగాడు. మ్లానమైన తన వదనం అతనికి కనిపించనివ్వకుండా తలదించుకుని కొంచెం డబ్బు, కొన్ని నగలు అందులో పెట్టానండి, రష్లో జారిపోయినట్టున్నాయి అంది. ఆమె ఈ మాటలంటున్నప్పుడు చైతన్య వెనక్కి జారబడి కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఈ మాటలకి అతడి మొహంలో ఏ భావము కనబడలేదు. అలా కళ్ళు మూసుకునే మనకేదీ దక్కదని 4 గంటల క్రితమే తెలిసినా ఇంకా దేనికోసమో పాకులాడతావేంటి కాంతి అన్నాడు నిర్లిప్తంగా. అలా మాట్లాడకండి అందామె రుద్ధకంఠంతో. తప్పేముంది కాంతి, ఈ జన్మలో రుణం ఉన్నవాళ్ల కోసం నేను కొంత వదిలేస్తే క్రితం జన్మలో రుణం ఉన్నవాళ్ల కోసం నువ్వు కొంత పారేసుకున్నావు అంతేగా అన్నాడు. రైలు బిగ్గరగా కూస్తూ ఆగింది. ఏదో చిన్న స్టేషన్. చైతన్య బాబుని భుజం మీద వేసుకుంటూ పదకాంతి దిగిపోదాం అన్నాడు. ఊరు పేరు తెలియని ఈ చిన్న పల్లెటూళ్ళలో దిగటం ఆమెకి ఇష్టం లేదు. క్షణం తటపటాయించింది. పక్కనున్న రైతు దాన్ని ఇంకోలా తీసుకుని చైతన్యతో టికెట్ కలెక్టర్ అట్లాగే అంటాడు, దాన్ని పట్టుకుని దిగిపోనక్కర్లేదులే, దిగాల్సిన ఊరొచ్చే వరకు కూసో పర్లేదు అన్నాడు. దిగాల్సిన ఊరేదో నిర్ణయించేది మనం కాదు, చైతన్య దిగుతూ అన్నాడు. కాంతి కూడా దిగక తప్పలేదు. రైలు నెమ్మదిగా కదిలి చీకట్లో అదృశ్యమైంది. ప్లాట్ఫామ్ అంతా నిర్మానుష్యంగా ఉంది. చుట్టూ చూశాడు. చిన్న దీపం మినుకు మినుకుమంటూ వెలుగుతోంది. స్టేషన్ మాస్టర్ దీపం పట్టుకుని వెళ్ళిపోయాడు. దూరంగా ఏదో పిట్ట వికృతంగా అరుస్తోంది. స్టేషన్ బయట పెద్ద పెద్ద చెట్లు జుట్టు విరబోసుకున్న దెయ్యాల్లా ఉన్నాయి. చైతన్య స్టేషన్ మాస్టర్ గదివైపు నడిచాడు. తలుపులు వేసి ఉన్నాయి. లోపల నుంచి గురక వినిపిస్తోంది. వెనుతిరిగి భార్య దగ్గరకొచ్చాడు. ఇద్దరూ స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. సన్నగా తుంపర పడుతూ ఉంది. నిజానికిది ఊరు కాదు. రైలు కొండ గుహలోంచి వెళ్లవలసి రావటం వల్ల అక్కడ హాల్ట్ పెట్టారు. అదంతా చిట్టడవి, వరసగా కొండలు. చిన్న పల్లె అక్కడికి 4 మైళ్ళ దూరంలో ఉంది. వర్షానికి నేలంతా చిత్తడిగా ఉంది. స్టేషన్కి బయట 10 అడుగుల దూరం నుంచే దట్టమైన చెట్లు ప్రారంభమయ్యాయి. నీళ్ల గుంట దగ్గర నుంచి వినపడే కప్పల బెకబెకల శబ్దంతో కీచురాళ్ల శబ్దం కలిసి గగురుపాటు కలిగిస్తూ ఉంది. చైతన్య చుట్టూ చూశాడు. ప్రకృతి మనిషిని సవాలు చేస్తున్నట్టు ఉంది. చెట్ల మధ్య నుంచి కాలిబాట ఉండి లేనట్టు ఉంది. ఆ సమయంలో బయట అడుగు పెట్టడం అంత మంచిది కాదు అనుకున్నాడు. స్టేషన్ మాస్టర్ గది పక్కనే కిందకి వంగిన రేకుల కింద కూర్చునే చోటు దొరికింది. భార్య చేతుల్లోంచి కొడుకుని తీసుకుంటూ నువ్వు కొంచెంసేపు పడుకో కాంతి అన్నాడు. కాంతిమతి చేతి సంచిలోని చీర తీసి పక్కగా వేసింది. పడుకున్న 2 నిమిషాల్లో గాఢ నిద్రలో మునిగిపోయింది. బాబు శరీరం కొద్దిగా వెచ్చగా ఉన్నట్టు తోచిందతడికి. బయట చలిగాలికి అని సరిపెట్టుకున్నాడు. కాలం నెమ్మదిగా ముందుకు సాగుతోంది. డబ్బులేని వాడికి వచ్చే మలేరియా జ్వరంలా ఆగి ఆగి కురుస్తోంది వర్షం. అతడికి నిద్ర రావటం లేదు. గోడకి ఆనుకుని చీకట్లోకి చూస్తూ కూర్చున్నాడు. దూరంగా ఎక్కడో గట్టిగా ఉరిమింది. ఆ శబ్దానికి మేల్కొని ఏడవసాగాడు బాబు. కాంతి ఇట్నుంచి అటు ఒత్తిగిల్లుతూ ఫ్రిడ్జ్లో క్యాడ్బరీస్ ఉంది, కొద్దిగా తిను అంది నిద్రలోనే. అతనికి తెరలు తెరలుగా నవ్వొచ్చింది. బాబుని ఒళ్ళోంచి తీసి భుజం మీద వేసుకుని జో కొట్టసాగాడు. అతడికి ఇప్పటి వరకు జరిగిందంతా కల కాదని, నిజమేనని నమ్మకం ఇప్పుడిప్పుడే కలుగుతోంది. తూర్పున వెలుగురేఖలు నెమ్మదిగా విచ్చుకుంటూ ఉండగా కాంతి లేచింది. క్షణం ఆమెకి ఏమీ అర్థం కాలేదు. చైతన్య భార్య వైపు చూసి నవ్వాడు. ఆమె నవ్వలేదు. అతడి వైపే పరిశీలనగా చూస్తూ మీరెలా ఉన్నారో తెలుసా అంది. అతడు నవ్వుతూనే ఎలా ఉన్నాను అన్నాడు. 10 రోజులు సముద్రం మీద పనిచేసి వచ్చిన బెస్తవాడిలా. బాబుని ఆమెకు అందిస్తూ ముందు ముందు ఆ పనే చెయ్యాలేమో అన్నాడు.
ఆమె ఈ పరిహాసాన్ని ఆనందించే స్థితిలో లేదు. భర్త చేసిన అనౌచిత్యపు పని తాలూకు ఫలితాలు ఒక్కటొక్కటే కనబడుతున్న కొద్దీ ఆమెకు కోపం, విసుగు ఎక్కువ అవసాగాయి. దానికి తోడు అంధకారమైన భవిష్యత్తు. చైతన్య చెట్టు నుంచి పుల్ల విరిచి, ఇదే బ్రష్, పేస్ట్ లేదు, సారీ అన్నాడు. అతడు ఈ పరిస్థితిని తేలిగ్గా తీసుకోవటానికి మానసికంగా తయారవుతూ ఆమెను తయారు చేస్తున్నాడు. దూరంగా ఏదో గూడ్స్ బండి వస్తోంది. ఒక పోర్టర్ జెండా పట్టుకుని దూరంగా వెళ్తున్నాడు. ప్లాట్ఫామ్ అంతా ఖాళీగా ఉంది. బాబు లేచి గుక్క పెట్టి ఏడవసాగాడు. చైతన్య చప్పున అటు వెళ్ళి కొడుకుని చేతిలోకి తీసుకున్నాడు. బాబు ఆపకుండా ఏడుస్తూనే ఉన్నాడు. అతడికి పిల్లల్ని ఓదార్చడం తెలీదు. భార్య వైపు నిస్సహాయంగా చూస్తూ, ఏం కావాలట వీడికి అన్నాడు. ఆమె నెమ్మదిగా జవాబిచ్చింది, పాలు. అతడికేం చేయాలో తోచలేదు. ఎలా ఇప్పుడు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. బాబుని ఎత్తుకుని లాలిస్తూ స్టేషన్ బయటకు వచ్చాడు. స్టేషన్కి 100 గజాల దూరంలో చిన్న పాక కనిపించింది. అటువైపు వెళ్ళాడు. కొంచెం దగ్గరగా వెళ్ళేసరికి అదో టీ బడ్డీలా కనిపించింది. ప్రాణం లేచొచ్చింది. ఆ నిర్మానుషమైన అడవిలో ఆ మాత్రమైనా కనిపించినందుకు సంతోషించాడు. బల్ల ముందు 40 ఏళ్లవాడు నిలబడి టీ కలుపుతున్నాడు. సాధారణంగా అక్కడ అమ్మకం ఏదీ జరగదు. ఈ స్టేషన్లో దిగేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. అడవిలో ఉన్న 4-5 పల్లెలకి రైల్లో ప్రయాణం చేసే వాళ్ళెవరూ రారు. అంత పొద్దున్నే తన బడ్డీ దగ్గరకు వచ్చిన వాళ్ళని చూసి వాడు ఉత్సాహంతో, రండి, బన్ ఉంది, వేడివేడి టీ ఉంది అని ఆహ్వానించాడు. నిజానికి చైతన్య అంత క్రితం రోజు మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదు. అయినా తమ దగ్గర డబ్బు లేదన్న విషయం మర్చిపోలేదు. అందుకే అతి నెమ్మదైన స్వరంతో, కొంచెం పాలు కావాలి బాబుకి అన్నాడు. వాడు గ్లాస్తో పొయ్యి మీద ఉన్న పాలు తీసి ఇంకో గ్లాసులో పోస్తూ, పాలైతే 20 పైసలు అన్నాడు. చైతన్య తల సిగ్గుతో కిందకి వంగిపోయింది. చూడు బాబు, మా దగ్గర డబ్బు లేదు అని అభ్యర్థిస్తున్నట్టు చప్పున చేతిని వెనక్కి తీసేసుకుని అన్నాడు. ఏమిటి అరువు బేరమా పొద్దున్నే అన్నాడు విసుగుతో. చైతన్య మాట్లాడలేదు. కాంతిమతి ప్రేక్షకురాల్లా చూస్తూ ఉంది. బడ్డీవాడు ఏదో పనున్నట్టు వెనక్కి తిరిగి నిమిషం పాటు సీసాలు సర్ది మళ్ళీ తిరిగి ఇంకా వాళ్ళిక్కడే ఉండటం చూసి మొహం చిట్లించి వెళ్ళండయ్యా అన్నాడు. చైతన్య తటపటాయిస్తూ, బాబు ఏడుస్తున్నాడు అన్నాడు. అర్థం లేని ఈ సమర్థనకి వాడు విచిత్రంగా చూసి, అయితే నన్నేం చేయమంటావయ్యా, బోణీ బేరం అరువు పెట్టమంటావా, ఇక ఈరోజు నేను పస్తులుండాల్సిందే అన్నాడు. బోణీ అనగానే చైతన్యకి తన బిజినెస్ గుర్తొచ్చింది. ఉగాది రోజున ప్రతి సంవత్సరము 1,00,000 రూపాయలకి తక్కువ కాకుండా ఓ కాంట్రాక్ట్ సంతకం చేయటం అతడికి అలవాటు. బిజినెస్లో సెంటిమెంట్ విలువ తెలిసిన చైతన్య తన కొడుకు క్షుగ్బాధ తీర్చటం కోసం బడ్డీవాణ్ణి అరువు మీద పాలు అడగలేకపోయాడు. బాబు ఏడుపు ఎక్కువైంది. ఆమె చేతుల మధ్య ఆగకుండా ఏడుస్తున్నాడు. అతన్ని సముదాయించటం కోసం అటూ ఇటూ చేతుల మధ్య తిప్పుతూ హైరానా పడుతోంది ఆమె. ఆ విసురుకి మంగళసూత్రం అటూ ఇటూ ఊగుతోంది. గ్లాస్ పాలు ఎంత అడిగాడు చైతన్య. 20 పైసలు. గ్లాస్ పాలియ్యి, 2 బన్లు ఇచ్చి 2 కప్పుల టీ కూడా చెయ్యి. డబ్బు అనుమానంగా చూస్తూ అడిగాడు. ముందు చూపిస్తే గాని ఇవ్వవా? ఆ కంఠంలో కనబడిన ఆజ్ఞ అతన్ని కట్టిపడేసింది. చప్పున గ్లాసుడు పాలు అందించాడు. బాబు ఆత్రంగా తాగసాగాడు. ఖాళీ గ్లాసు బడ్డీవాడికి అందించి బాబు మొహం పైట కొంగుతో తుడుస్తున్న భార్యతో చైతన్య నెమ్మదిగా స్ఫుటంగా అన్నాడు. నీ మంగళసూత్రం ఇవ్వు కాంతి, పాల ఖరీదుగా. మిన్ను విరిగి మీద పడ్డట్టు చెల్లించిపోయిందామె. చివ్వున తలెత్తి ఏదో అనబోయింది. చైతన్య ఆమెనే చూస్తున్నాడు. ఆ కళ్ళలో ఏదో శక్తి, ఆజ్ఞాపించే శక్తి. ఆమె నెమ్మదిగా మెడలోంచి సూత్రాన్ని తీసింది. చెక్క మీద పెట్టింది. ఏదో కల చూస్తున్నట్టు నిశ్చేష్టంగా నిలబడ్డ షాపువాడు తేరుకుని, ఇదేమిటి అన్నాడు కంగారుగా. అదే మా దగ్గరున్న డబ్బు అన్నాడు చైతన్య భార్యతో సహా వెనుదిరుగుతూ. ఆ రోజు తిరుపతిలో దేవుడికిచ్చిన నిలువు దోపిడీలో మిగిలిన మంగళసూత్రాలు. ఈరోజు మన దేవుణ్ణి రక్షించుకోవటం కోసం అవి ఇచ్చేశామనుకో కాంతి, బాధపడకు అన్నాడు. అంతలో వెనుక నుంచి బడ్డీవాడి పిలుపు వినపడింది. ఆగి ఏమిటన్నట్టు చూశాడు. నేను మనిషినేనయ్యా, ఈ సూత్రాలు తీసుకుని ఆడదాన్ని ఉసురు పోసుకోమంటావా? నీ బోణీ పాడు చేయటం నాకు ఇష్టం లేదు. బోణీ లేకుంటే పీడాబోయే. నీకు రుణపడటం నాకు ఇష్టం లేదు అన్నాడు చైతన్య. చాలేవయ్యా, పెద్ద చెప్పొచ్చావు. నాకు పెళ్ళాం పిల్లలున్నారు. గ్లాసుడు పాల కోసం సూత్రాలు తీసుకోమంటావా? సూత్రాలు తప్ప ఇంకేమీ లేవు మరి. ఇద్దరిలో పట్టుదలకి ఎవరూ తక్కువ కాదు. పదకాంతి అన్నాడు చైతన్య. 10 అడుగులు నడిచారు. మళ్ళీ వెనక నుంచి ఆగమని పిలుపు. బడ్డీవాడు గల్లా పెట్టి తెరిచి
మొత్తం అంతా పైకి తీశాడు. వాటిని పట్టుకుని పరిగెత్తుతూ వీళ్ల దగ్గరికి వచ్చాడు. 2 5 రూపాయల నోట్లు, నలిగిన పాత 10 రూపాయల నోటొకటి, మిగిలిన చిల్లర అంతా చైతన్య చేతిలో పోశాడు. ఆశ్చర్యంగా చూశాడు చైతన్య. గ్లాసుడు పాలిచ్చి ఆడదాని సూత్రాలు దోచుకున్నాడన్న పెద్ద పేరు నాకెందుకులేవయ్యా, అంతే ఉన్నాయి డబ్బులు, తీసుకెళ్ళు. చైతన్య అతడి మాటల్లోని నిజాయితీకి కదిలిపోయాడు. కళ్లల్లో సన్నటి నీటిపొర. అక్కడ్నుంచి సాగిపోతూ భార్యతో అన్నాడు, వ్యాపారంలో పడి బయట ప్రపంచం గురించే తెలుసుకోలేదు సుమి ఇన్నాళ్ళు. అంటే సాటి మనిషి అవసరం మీద ఆడుకోకుండా బ్రతకాలన్న నిజాయితీ ఇంకా మనుష్యుల్లో ఉందన్నమాట. నిజాయితీ, సేఠ్ చమన్లాల్ అన్నాడు. నిజాయితీ ఏమిటి సాబ్, అట్లా ఆస్తంతా వదిలేసి రాత్రికి రాత్రి వెళ్ళిపోవలసిన అవసరం ఏమొచ్చింది? కొంతకాలం ఆగమంటే ఆగమా మేము? తర్వాత తనే నిలదొక్కునేవాడు కాదా ఏమిటి? రవి అవునన్నట్టు తలూపాడు. డ్రాయింగ్ రూమ్లో సేట్లందరూ కూర్చున్నారు. చమన్లాల్ మాట వింటుంటే అన్నయ్య ఎంత తప్పు చేశాడో అనిపిస్తోంది రవికి. అతడికి తెలీదు తన ముందు కూర్చున్నవన్నీ తాచుపాములని. అందులో ఒక పాము ఇల్లంతా పరీక్ష చేస్తోంది. ఇంకో పాము మొత్తం అప్పిచ్చిన వాళ్ల లిస్టుని, ఆస్తుల విలువల్ని లెక్క చూసి రూపాయికి ఎంత వస్తుందో అంచనా వేస్తూ ఉంది. అనుమానం ఎక్కువ ఉన్న పాము ఆ రాత్రి చైతన్య తనతో ఎంత తీసుకుపోయాడో అని అనుమానపడుతోంది. అప్పటికి చైతన్య ఆ ఇల్లు వదిలి 12 గంటలు కావస్తోంది. బిజినెస్ సర్కిల్స్లో ఏ వార్త వ్యాపించడానికైనా ఆ సమయం చాలు. అన్నయ్యకి మీరందరూ బాగా తెలుసుగలాల్ సాబ్ అన్నాడు రవి. అయినా అలా ఎందుకు వెళ్ళిపోయాడో? తెలుసు కాబట్టే వెళ్ళిపోయాడు అనుకుంది కొంచెం నిజాయితీ మిగిలి ఉన్న పాము. సేఠ్ చమన్లాల్ గొంతు సర్దుకున్నాడు. రవి సాబ్ అన్నాడు, చైతన్య గారుంటే ఇంకోలా జరిగి ఉండేది. మీకా ఈ బిజినెస్ ఏమీ తెలియదు. మా వైపు నుంచి కూడా ఆలోచించాలి మీరు. ఈ పరిస్థితుల్లో ఇలాగే కొంతకాలం జరిగిందంటే అసలు ధరేమీ రాదు. తొందరగా అన్నీ అమ్మకానికి పెట్టాలి. ఏమంటారు? అన్నీ అంటే? వేలం పాడేవాడు ఒక్కొక్క సామాను పాడుతూ ఉంటే తాము దూరంగా నిలబడి చూసే దృశ్యాన్ని ఊహించుకున్నాడు. శరీరం జలధరించింది. మాకెంత మిగులుతుంది సేట్జీ అడిగాడు. చమన్లాల్ నవ్వాడు. మునిగేవాడు గడ్డి పరకను పట్టుకుని ఇదేమిటి అని అడిగితే ఒడ్డున ఉన్నవాడు నవ్వినట్టు నవ్వాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చిన దాంట్లో సగమన్నా వస్తుందన్న నమ్మకం లేదు రవి గారు. అందరికీ వచ్చాక ఏదైనా మిగిలితే అది మీకే. అన్నయ్య రాత్రికి రాత్రి అంతా వదిలి ఎందుకు వెళ్ళిపోయాడో అతడికి అర్థమైంది. బిజినెస్ అంటే పూలు పరిచిన పాన్పు కాదని తెలిసింది. ఓడలు బళ్ళవడం అంటే ఏమిటో కళ్ళెదురుగా కనబడుతోంది. వాళ్ళకింకా ఏదో నచ్చజెబుదామని చెబుదామని అనుకున్నాడు. ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఇలాంటి విషయాల్లో డక్కా మొక్కీలు తిన్నవాళ్ళని, తనలాంటి వాళ్ళని చాలామందిని చూశారని అతడికి తెలీదు. ఆ ఆస్తుల్ని అమ్మే చర్యని ఆపు చేయటానికి అతడు చేస్తున్న ప్రయత్నం ఈ విధంగా ఫలించలేదు, ఇంకో విధంగా ఫలించింది. అతడేదో చెప్పటానికి గొంతు సవరించుకుంటూ ఉంటే లోపల నుంచి ఓ కేక వినిపించింది. అది కిరణ్మయిది. అతడు సోఫాలోంచి ఒక్క ఉదుటన లేచి లోపలికి పరిగెత్తాడు. ఆ రోజు ఇంట్లో ఎవ్వరికీ భోజనాలు లేవు. అందరి మనసులు కలతబారి ఉన్నాయి. కౌసల్యని పట్టుకోవటం ఎవరి తరము కాలేదు. అందులోనూ ఆమెకి పెద్దన్నయ్య పట్ల ఉన్న చనువు ఇంకెవరితోనూ లేదు. శారద సంగతి సరే సరి, అందరిలోకి బింకంగా ఉన్నది కిరణ్మయ్యే. బీదతనం వల్ల భయం లేదామెకు. మగవారెవరూ తోడు లేకుండానే ఆమె కష్టాలను ఎదుర్కొంది. ఇప్పుడు కొత్తగా ఆమెకు వచ్చే సమస్యలేమీ లేవు. అదీకాక ఇప్పుడు ఆమెకి రవి తోడున్నాడు. కౌసల్య రూంలో కూర్చుని ఉంది. కౌసల్య తలగడలో మొహం దాచుకుని నిస్త్రాణగా పడుకుని ఉంది. పక్కనే ఉన్న పేపర్ తిరగేయసాగింది ఆమె. కింద డ్రాయింగ్ రూంలో రవి మాట్లాడుతున్నాడు. కిరణ్మయ్ పెదవుల మీద ఎందుకో నవ్వు కదిలింది. లేచి తను గదిలోకి వెళ్ళింది. ఆ గదిలో శారద కిటికీలోంచి బయటకు చూస్తూ ఉంది. ఆమె మొహం వాడిపోయి ఉంది. కళ్ళు పీక్కుపోయాయి. కిరణ్మయ్ లోపలికి రావటం చూసి అటు తిరిగింది. ఆమె మాత్రం శారదని గమనించకుండా తన పెట్టె దగ్గరకు వెళ్ళి చిన్న డబ్బా తీసుకుని ఆ గదిలోంచి నిష్క్రమించింది. 2 నిమిషాల తర్వాత ఆమె కేక ఆ భవనపు గదుల మధ్య ప్రతిధ్వనించింది. రవి పరిగెత్తుకుంటూ వచ్చాడు. డబ్బాలో ఉన్న టికెట్ నెంబర్, పేపర్లో వెతుక్కోవటానికి ఆమెకి ఎక్కువ సమయం పట్టలేదు. మొట్టమొదటి నెంబరే అది. ఆ బీద స్కూల్ మాస్టారి కడుపున పుట్టి కష్టాలను చివరికంటా అనుభవించి గొప్పవాళ్ల పట్ల హీనమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకున్న ఆ అమ్మాయి ఆమె తండ్రికున్న ఒక వ్యసనం వల్ల క్షణంలో 10 లక్షలకి అధికారినిగా మారిపోయింది. ఏమైంది? ఎవరు అరిచింది? అడిగాడు సేట్ లోపలికి చూస్తూ. రవి సాబ్ గట్టిగా పిలిచాడు చమన్లాల్. లోపల నుంచి ఎవరూ పలకలేదు.
చమన్లాల్ సోఫాలోంచి లేవబోతూ ఉంటే లోపల నుంచి రవి వచ్చాడు. అతడి మొహంలో వినూత్నమైన కాంతి కనబడుతోంది. ఏమైంది? అందరూ ఆతృతగా అడిగారు. అతడు వచ్చి సోఫాలో కూర్చుని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. క్షణం నిశ్శబ్దంగా ఉండి తరువాత అన్నాడు, మీరు మా ఆస్తి అమ్మి పంచుకోవాలనుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ దీన్నంతా నా చేతుల్లో పెడితే కొద్ది రోజుల్లోనే మీ అప్పులన్నీ తీర్చేస్తానని హామీ ఇస్తున్నాను. అతడి కంఠంలో ధీమా ధ్వనించింది. కొద్ది రోజుల్లోనా? ఎలా? అనుమానంగా అడిగారెవరో. ఈ బిజినెస్ని కొత్త యాజమాన్యంలోకి తీసుకురావటం ద్వారా అన్నాడు రవి. యజమాని ఎవరో కాదు, నా కాబోయే భార్య కిరణ్మయ్. ఆమె ఈ బిజినెస్ని ఎలా కొంటుంది అన్న అనుమానం ఉన్నవాళ్ళు ఇదిగో ఈ లాటరీ టికెట్ని, ఈరోజు పేపర్ని పరీక్షించి చూసుకోవచ్చు. 5 నిమిషాల సంప్రదింపుల తర్వాత ఆ గదిలోంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రస్థానం సాగిపోతోంది. మహాసముద్రాల్లో అంతర్లీనంగా జలప్రవాహాలుంటాయని, రొయ్యలు గుంపులు గుంపులుగా ఒకచోట నుండి ఇంకో చోటకి వలసపోతూ ఉంటాయని ముందొక చోట ప్రస్తావించడం జరిగింది. కాలం అనే ప్రవాహంలో ఈ రొయ్యల ఎక్స్పోర్టర్ కూడా అలాగే పయనించసాగాడు. కుర్చీలో కూర్చుని పనులను నిర్వహించటం వేరు, నిలబడి పని చేయటం వేరు. ఆ విషయం అతడికి తెలియక కాదు, కానీ దాన్ని గురించి అతడు ప్రస్తుతం ఆలోచించే స్థితిలో లేడు. ఇల్లు పూర్తిగా తగలబడిపోతూ ఉంటే అంతా సర్వనాశనం అయిపోయిందని నిశ్చయంగా తెలిసాక జరుగుతున్నదాన్ని నిశ్చలంగా నిలబడి చూసే స్థితి అతడిది. ఇంకే కోరిక లేదు, ఒక విధమైన స్తబ్దత అంతే. అద్దాల గాజు మేడ లాంటి అపురూపమైన వాతావరణంలో అతడు పెరిగాడు. అకస్మాత్తుగా అది పగిలిపోయింది. ఆశ్చర్యం ఏమిటంటే అక్కడి నుంచి కింద పడినా అతడికి బాధగా లేదు. బాధల్లా అతడితో 7 అడుగులు నడిచిన నేరానికి అతడితో కష్టాలు అనుభవిస్తున్న కాంతిమతిది. భర్త ఒక బలహీనపు క్షణంలో చూపించిన నిర్లక్ష్యతే తను ఈ స్థితికి కారణం అని ఆమెకు తెలుసు. కానీ దాన్ని ఆమె ఎందుకో క్షమించలేకపోతోంది. తప్పు చిన్నదా పెద్దదా అన్న విషయం తప్పుని బట్టి కాక ఆ తప్పు వల్ల ఏర్పడే పరిణామాల్ని బట్టి ఉంటుంది కాబోలు. కష్టాలు అనుభవిస్తున్న కొద్దీ అతడు చేసిన తప్పు పెరిగి పెద్దదై కళ్ల ముందు విస్తృతంగా వ్యాపిస్తోంది. ఏ రోజో అది అగ్నిపర్వతంలా బద్దలవక తప్పదు. కష్టాలే మనిషిని సానబడతాయి. కష్టాల పట్ల కాంతిమతి మానసిక స్థితి ఇలా ఉంటే బాబు శారీరక స్థితి ఇంకోలా ఉంది. ఋతువుల మార్పుని శరీరం ఎలా అన్వయించుకోలేదో ఆర్థిక స్థితిలో మార్పుని అలాగే అన్వయించుకోలేదు. వేసవిలో ప్రిక్లీ హీట్తోనూ, చలిలో వెచ్చని రజాయి కింద ప్రకృతిని ఎదుర్కొన్న ఆ లేత శరీరం ఒక్కసారిగా బయటకొచ్చేసరికి తట్టుకోలేకపోయింది. డబ్బు లేకపోవటం కూడా ఒక్కోసారి మంచిదేమో. థర్మామీటర్ ఉండి ఉంటే బాబు శరీరం 104 చూపించి ఆ దురదృష్టవంతులైన దంపతుల్ని మరింత కంగారు పెట్టేది. శుభ్రంగా ఉన్నాం, ఏదైనా పని చేసుకోలేవు? చైతన్య నవ్వాడు. నేను అడుగుతోంది ధర్మం కాదండి, పనే. అవతల వ్యక్తి గతుక్కుమని మాకే పని లేక చేస్తుంటే నీ సొదేమిటయ్యా, వెళ్ళు అని కసురుకున్నాడు. నా కొడుక్కి ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది. అవతల మనిషి మొహం చిట్లించి ప్రతివాడికి ఇదో అలవాటైపోయింది, చిన్నపిల్లల పేర్లు చెప్పి పబ్బం గడుపుకోవటం అన్నాడు. చైతన్య మొహం అవమానంతో కందిపోయింది. నిరాశతో అక్కడి నుంచి కదిలాడు. ఆలోచిస్తే వాడు తప్పేమీ కనపడలేదు. ఇలాంటి తిరస్కారాల్ని తనే అలవాటు చేసుకోవాలి. కాళ్ళీడ్చుకుంటూ ఊరి చివరికి వచ్చాడు. కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న సత్రం కప్ప కింద అరుగు మీద కూర్చుని కాంతిమతి భర్త కోసం ఎదురుచూస్తుంది. ఎలా ఉంది అడిగాడు. ఆమె మాట్లాడలేదు. ఆమె ఒళ్ళో పడుకున్న బాబు ఒంటి మీద చెయ్యి వేసి చటుక్కున వెనక్కి తీసుకున్నాడు. పెనంలా కాలిపోతోంది ఒళ్ళు. నే వెళ్ళినప్పటి నుంచి ఇలాగే ఉందా? ఆమె తలూపింది. చైతన్య చూశాడు. ఒక మూల ఎవరో బొంత కప్పుకుని నిద్రపోతున్నారు. ఇంకో మూల 2 బిచ్చగాళ్ళు వంట వండుకుంటున్నారు. గోడల మీద బొగ్గుతో గీసిన పిచ్చి బొమ్మలు ఉన్నాయి. అరుగు కింద మొక్కలు గుబుర్లుగా పెరిగి ఉన్నాయి. పొద్దున్నుంచి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు, ఏం చేసినా ఏమీ దొరకలేదు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. మళ్ళీ వర్షం వచ్చేటట్టుంది. దక్షిణం నుంచి ముసురుకుంటున్న మబ్బుల్ని చూస్తూ అన్నాడు. 2 రోజుల నుంచి ఈ చల్లగాలికి వర్షానికి జ్వరం వచ్చి ఉంటుంది. ఆమె మాట్లాడలేదు. ఈ మౌనం అతన్ని బాధ పెడుతోంది. విధి చేసిన దానికి తనెలా అపరాధి అవుతాడో అర్థం కాలేదు. వచ్చేయటం తప్పు కాదని అతనికి తెలుసు. రాక చేసేది ఏమీ లేదని తెలుసు. కానీ ఆ నిజాన్ని ఆమెకెలా నచ్చచెప్పాలో తెలియటం లేదు. ఈ ఆలోచనల్లో ఉండగానే అతడి దృష్టి బాబు మీద పడింది. ఉలిక్కిపడ్డాడు. బాబు వణికిపోతున్నాడు. చప్పున తీసుకుని భుజం మీద వేసుకున్నాడు. బడ్డీ కొట్టువాడికి భార్య మంగళసూత్రం బలవంతంగా ఇచ్చినప్పుడు నిజాయితీ తాలూకు పట్టుదల,
కొడుకు ఆరోగ్యం దగ్గరకు వచ్చేసరికి ఇవ్వటానికి ఏమీ లేక సడలిపోయింది. డాక్టర్ ఇంటి ముందు నిలబడి తలుపు తట్టాడు. బాగా చీకటి పడింది. వీధి దీపాలు అప్పుడే వెలిగాయి. ఇవి విజిటింగ్ అవర్స్ కావు, తలుపు తీసిన డాక్టర్ అన్నాడు. అతడు బయటికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. చాలా జ్వరంగా ఉంది డాక్టర్. చైతన్య కంఠంలో ఆదుర్ద ధ్వనించింది. భుజం మీద బాబు తోటకూర కాడలా వేళ్లాడుతున్నాడు. డాక్టర్ పరిస్థితి గమనించాడు. కన్సల్టింగ్ రూమ్లోకి దారితీశాడు. 5 నిమిషాలు పరీక్ష చేసి చెప్పాడు, న్యూమోనియా. చైతన్య మొహంలో ఏ భావమూ లేదు. డాక్టర్ కాగితం మీద 3-4 పేర్లు రాసి, ఈ ఇంజెక్షన్లు టాబ్లెట్లు తీసుకురండి అర్జెంట్ అన్నాడు. చైతన్య ఆ కాగితం వైపు క్షణం చూసి నెమ్మదిగా తలెత్తాడు. మా దగ్గర డబ్బులు లేవు డాక్టర్ గారు. డాక్టర్ మొహంలో భావాలు వెంటనే మారిపోయాయి. అంటే కన్సల్టింగ్ ఫీజు కూడా లేదా? క్షమించండి డాక్టర్. చైతన్య మాట పూర్తి కాకుండానే ఇడియట్ అని అరిచాడు డాక్టర్. పెద్ద డబ్బులిచ్చేవాళ్ళ బయటకు వెళ్ళబోయేవాడిని లోపలికి పిలుచుకొస్తావా? బిచ్చగాళ్లకి ముష్టివాళ్లకి సేవ చేయడానికి ఇదేం ధర్మాసుపత్రి అనుకున్నావా? గెటౌట్. కోపంతో అతడి మొహం ఎర్రబడింది. బయటకు వెళ్లాలన్న ఆత్రంలో ఉన్నాడు. మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను డాక్టర్. ఇప్పుడు మీ దగ్గరున్న మందేదైనా ఇవ్వండి, నా కొడుకుని రక్షించండి. చేతులు నులుముకుంటూ ప్రాధేయపడ్డాడు. వంగి కాళ్ళు స్పృశించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని ఆ డాక్టర్ చాలామందిని చూశాడు. అతడు కదలకపోవటం చూసి బెదిరించాడు. వెళ్తావా? మా టైగర్ని పిలవమన్నావా? చైతన్య గుండెల్లో ఎక్కడో ఆ మాట తాకింది. వంగి బాబుని భుజాన వేసుకున్నాడు. ఈ గొడవకి లోపల నుంచి డాక్టర్ భార్య వచ్చింది. ఏమైందండి, ఏంటి ఆలస్యం? ఆమెకి ఇంగ్లీష్లో వివరించాడు. కొడుకుని తీసుకొచ్చి ఎగ్జామిన్ చేయమన్నాడు. వెధవ పోజు, మందులకే డబ్బు లేదట. దీస్ ఫెలోస్ హ్యావ్ బికమ్ మోర్ ఇంటెలిజెంట్ నౌ డేస్. ఏం చూసుకుని అంత ధీమాగా లోపలికొచ్చాడో. వెళ్ళబోతున్న చైతన్య క్షణం ఆగి వెనక్కి తిరగకుండానే జవాబిచ్చాడు. ధీమాయే డాక్టర్, కనీసం డాక్టర్లలోనైనా మానవత్వం ఉంటుందన్న ధీమా. దూరంగా 8 కొట్టారు. తుంపర పడుతూనే ఉంది. కాంతిమతి ఒళ్ళో బాబు మూలుగుతున్నాడు. చైతన్య ఆందోళనగా అటే చూస్తున్నాడు. టెంపరేచర్ ఎంతుందో తెలియదు. దూరంగా కూర్చున్న బిచ్చగాళ్ళు, పొయ్యిలో చితుకుల మంట కొద్దిగా వెలుగుని ప్రసాదిస్తుంది. స్తంభానికి ఆనుకొని ఎవరో సాధువు తత్వం పాడుకుంటున్నాడు. ఇంకో 2 వచ్చి మరో మూల చేరారు. గోడకి ఆనుకుని శూన్యంలోకి చూస్తున్నాడు చైతన్య. వంట చేసుకుంటున్న 2లో ఒకళ్ళు లేచి చైతన్య దగ్గరగా వచ్చాడు. అన్నం వండుకోలేదా? చైతన్య తలెత్తి వెంటనే దించుకుంటూ అన్నాడు. 2కి సరిపడా బియ్యం ఉన్నాయి, కావాలా? పావలా ఇవ్వు చాలు. అంత వేదనలోనూ చైతన్యకి బియ్యం అమ్ముతున్నందుకు కాదు, బిచ్చగాడి దగ్గర ఉన్నంతైనా తన దగ్గర లేకపోయినందుకు బాధేసింది. పావలా లేదు అన్నాడు. బియ్యమూ లేవు, పావలా లేదు. పొద్దుటి నుంచి ఎక్కడ కూసున్నారేమిటి? చైతన్యకి ఆ ప్రశ్న అర్థం కాలేదు. తలెత్తి చూశాడు. బిచ్చగాడు దాన్ని ఇంకోలా అర్థం చేసుకుని వివరిస్తూ, సత్యనారాయణ కోవెల దగ్గర కూసుంటే డబ్బులు, కొబ్బరి చిప్పలు దొరుకుతాయి. ఇంటింటికి తిరిగితే అన్నము బియ్యము దొరుకుతాయి. అయినా 2 ఉన్నారుగా, ఒకళ్ళు అది ఇంకోళ్ళు ఇది చేసుకోవచ్చు అని సలహా ఇచ్చాడు. చైతన్య గుప్పెట్లో కాంతి చెయ్యి వణికింది. అతడు తమ బట్టల వైపు చూసుకున్నాడు. చిరిగి మాసి గడ్డం పెరిగి ఏ పని దొరక్కపోతే అడుక్కు తినొచ్చన్నమాట. కనీసం ఆ అర్హతనిచ్చే ఆకారమైనా వచ్చింది చాలు అనుకున్నాడు. మరేం చేస్తారిప్పుడు? పస్తుంటారా? చైతన్య మాట్లాడలేదు. బియ్యం ఇస్తా, వండుకోండి. రేపు బియ్యం కానీ పావులా కానీ ఇచ్చేయండి అన్నాడు. రేపొద్దున్న మేమిక్కడుండం. బిచ్చగాడు ఈ సమాధానానికి తలగొక్కున్నాడు. పెద్ద చిక్కొచ్చి పడిందే నీతో అంటూ వెళ్ళాడు. నిమిషం తర్వాత ఓ చిన్న బియ్యం మూట చైతన్య ఒళ్ళో పడింది. తలెత్తి చూసేసరికి అది బిచ్చగాడు. తీసుకోవయ్యా, ఏమీ తిరిగి ఇయ్యక్కర్లేదులే. ఇదేమిటి? ఆశ్చర్యంగా అడిగాడు. ఆడదాన్ని పస్తులుంచుతావంటయ్యా? పోపో, ఆ మూల మా కుండుంది, వండుకోపో. కళ్ళ నీరు గిర్రున తిరిగింది చైతన్యకి. ఆ ఆప్యాయతకి చెలించిపోయాడతను. 2 చేతుల్లోనూ ఆ 2 పిడికిళ్ల బియ్యాన్ని భద్రంగా పట్టుకుని భార్యకి అందించాడు. ఆమె అందుకోలేదు. శుష్కంగా నవ్వాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు కాంతి? అడుక్కునేవాడి దగ్గర అడుక్కునే స్థితికి జారిపోయిన నీ భర్త గురించా? డాక్టర్లో కనబడకుండా పోయిన మానవత్వం ఇక్కడ బిచ్చగాడిలో కనబడుతుందేమిటా అనా? పద, వెళ్ళి కొంచెం ఎంగిలిపడు అన్నాడు. అప్పటి వరకు బిగబట్టి ఆపుకున్న ఏడుపుని ఇక ఆపుకోలేకపోయింది ఆమె. ఒక్కసారిగా బావురుమని, ఇక్కడ బాబుకి ఇలా ఉంటే తిండెలా సహిస్తుందండి అంటూ రోదించసాగింది. ఆమె చేతిలో ఉన్న మూటలోంచి తెల్లటి బియ్యపు గింజలు బాబు మీదకి జలా జలా రాలాయి, కన్నీటి చుక్కలతో తడిసి.
డైనింగ్ టేబుల్ మీదున్న డెక్లామ్ షీట్ పైన పడిన నీటి చుక్కని చూపుడు వేలుతో గీస్తోంది కిరణ్మయి. టేబుల్ మీద రకరకాల కూరలున్నాయి. అన్నం పొగలు గక్కుతోంది. వంట మనిషి ఫ్రిడ్జ్ తెరిచి పెరుగు గిన్నె తీసుకొచ్చి బల్ల మీద పెట్టాడు. ఆమె ఇవేమీ గమనించే స్థితిలో లేదు. అంతలో రవి అక్కడికి వచ్చాడు. గుడ్ ఈవినింగ్ డియర్. ఏంటి టుడే స్పెషల్ అన్నాడు నాప్కిన్ తీసుకుంటూ. ఆమె మాట్లాడలేదు. ఆ మౌనాన్ని అతడు గ్రహించకుండా అన్నం వడ్డించుకోసాగాడు. ఏమన్నా తెలిసిందా రవి? ఆమె నెమ్మదిగా అడిగింది. అతడు జాగ్రత్తగా గమనించి ఉంటే ఆమె మనసులో ఉవ్వెత్తుగా లేచిపడే ఆవేశాన్ని, ఉద్వేగాన్ని అతి కష్టం మీద ఆపుకుని మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉందని తెలిసి ఉండేది. కానీ అతడు అదేమీ గమనించకుండా, లేదు, ఈరోజు కూడా ఏమీ ఉత్తరాలు రాలేదు అన్నాడు. ఆమె చాలా కఠినమైన స్వరంతో, మనం ఒక్క ప్రకటన ఇవ్వగానే ఉత్తరాలు వచ్చి పడతాయనుకున్నావా అంది. అతడు తలెత్తి చూసి ఆమె మొహంలో కనబడుతున్న ఉద్వేగానికి ఆశ్చర్యపోయి, ఎక్కడున్నా తిరిగి రమ్మని పేపర్లో ప్రకటించాము, అంతకన్నా ఏం చేయాలి అన్నాడు. అంతకన్నా ఏం చెయ్యాలా? మా గురించి కనుక్కోవటానికి మీ అన్నయ్య అదే చేశాడా అంది దాదాపు అరుస్తున్నట్టు. రవి కొంచెం విసుగుతో, నా స్థానంలో నువ్వే గాని ఉంటే ఏం చేసేదానివి అన్నాడు. ఏం చేసేదాన్నా? ఈ ఇంట్లోనే ఉన్న కిరణ్మయి అనే పాపిష్టి దాని దగ్గరికే వెళ్ళేదాన్ని. ఒసేయ్, నువ్వు తినటానికి తిండి లేని స్థితిలో ఉన్నప్పుడు నిన్ను రక్షించిన చైతన్య అనే మహనీయుడు ఇప్పుడు ఊళ్ళు పట్టుకుని పోయాడు. నీకున్న 10 లక్షలు తగలయ్యనా? 1,00,000 ఇవ్వు, 20 మంది మనుషుల్ని పెట్టి వెతికిస్తాను. దేశంలో వచ్చే ప్రతి పేపర్లోనూ వాళ్ళు దొరికే వరకు ప్రతిరోజు ప్రకటిస్తాను అని ఉండేదాన్ని. అంతేకాని ఇలా సర్వసుఖాలు అనుభవిస్తూ కూర్చుండేదాన్ని మాత్రం కాదు. దుఃఖంతో ఆమె కంఠం రుద్ధమైంది. రవి మొహం అవమానంతో ఎర్రబారింది. అన్నయ్య అంటే నాకు ఉంది ప్రేమ, నేనేం చేతులు కట్టుకుని కూర్చోలేదు అన్నాడు. ఆమె ఎర్రబడిన కళ్ళతో అతడి వైపు సూటిగా చూస్తూ, చేసింది సరిపోదు అంది. ఎలా చెప్పగలవు? ఆమె విసురుగా కుర్చీలోంచి లేచి, ఎలా చెప్పగలనా అంది. ఆమె పెదవులు ఆవేశంతో వణుకుతున్నాయి. చేతిలో కాగితాన్ని అతడి మీదకు విసిరికొట్టింది. ఆ తరువాత ఆమెకు దుఃఖం ఆపుకోవటం చేతకాలేదు. మొహాన్ని చేతులతో కప్పుకుని ఏడుస్తూ, అందరూ నన్నే అంటారు, నాదేముంది తప్పు, నాదేముంది అని తల టేబుల్ కేసి కొట్టుకోసాగింది. కాగితాన్ని చేతుల్లోకి తీసుకుని విప్పాడు. కౌసల్య చేతిరాతని సులభంగానే గుర్తుపట్టి చదవసాగాడు. రవన్నయ్య, పెద్దన్నయ్య వెళ్ళిపోయి వారం రోజులు కావస్తూ ఉంది. ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో, అసలు తింటున్నారో పస్తులుంటున్నారో ఏమీ తెలీదు. వాళ్ళక్కడ నానా కష్టాలు పడుతూ ఉంటే ఇక్కడ మనం హాయిగా ఉండటానికి ఎందుకో నాకు మనసొప్పడం లేదు. నువ్వేమో అసంకల్పితంగా వచ్చిన ఆస్తిని రక్షించడానికి తలమునకలయ్యే పనిలో ఉన్నావు. అన్నయ్య, పెద్దన్నయ్యే లేనప్పుడు మనకి ఆస్తి, ఈ డబ్బు అన్నీ ఎందుకు? నువ్వు చేసే ప్రయత్నాల్లో లోపం ఉందని నేను అనటం లేదన్నయ్య. కానీ నేను నా ప్రయత్నం చేద్దామనుకుంటున్నాను. అందుకే వెళ్ళిపోతున్నాను. దీపక్ని కలుసుకుని పెద్దన్నయ్యని వెతకటం మొదలు పెడతా. నేను అడిగితే మనుషుల్ని పెట్టడానికి, డబ్బు ఖర్చు పెట్టడానికి దీపక్ వెనక ఆడడని నా నమ్మకం. అందుకే వెళుతున్నాను. ఓ 100 రూపాయలు మాత్రం నీ పర్సులోంచి తీసుకున్నాను. అక్కడికి వెళ్ళగానే పంపిస్తాను. నీ చెల్లి కౌసల్య. ఉత్తరం చదివి స్థాణువులా కూర్చుండిపోయాడు రవి. కౌసల్య ఎంతో కోపాన్ని, తన మీద అసహ్యాన్ని నొక్కిపట్టి ఈ ఉత్తరం రాసినట్లు చూడగానే అర్థమవుతోంది. ఎవరి మీదో తెలియని కసి అతడి గుండెల్లోంచి ఒక్కసారిగా కట్టలు తెంచుకుని ప్రవహించింది. అవును, నేను స్వార్థపరుణ్ణే. కాబోయే పెళ్ళాం ఆస్తి రక్షించటానికి సొంత అన్నయ్యని మర్చిపోయిన వాణ్ణి. నేను చేతగాని చవట్నే. కానీ మీరంతా మేధావులు కదా. 1,00,000 ఖర్చు పెట్టే వాళ్ళొకరు, సొంతంగా వెతికి తీసుకురావటానికి వెళ్ళిపోయే వాళ్ళొకరు. మీరెవరూ నాకు ముందెందుకు సలహా ఇవ్వలేదు? మరి నేనెంత వెధవనో నాకు తెలియచేద్దామని చూస్తూ ఊరుకుండిపోయారా అని అరుస్తూ పిచ్చివాళ్ల అతను టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి దీపక్కి ట్రంక్ కాల్ చేయసాగాడు. ట్రైన్ నెమ్మదిగా వెళ్తోంది. కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది కౌసల్య. ఆమె మనసంతా అస్పష్టమైన వేదనతో నిండి ఉంది. మాటిమాటికి కళ్ళు సజలమవుతున్నాయి. కంపార్ట్మెంట్ దాదాపు ఖాళీగానే ఉంది. ఓ మూల వృద్ధ దంపతులు కూర్చుని ఉన్నారు. ఒక సీటంతా ఎవరో ముసుగు పెట్టుకుని నిద్రపోతున్నారు. ఆమె ఎదురుగా ఓ గళ్ళ చొక్కా యువకుడు కూర్చుని ఉన్నాడు. కౌసల్య ఇవన్నీ గమనించే స్థితిలో లేదు. ఎప్పుడెప్పుడు తన గమ్యాన్ని చేరుకుందామా అన్న ఆతృతతో ఉంది. ఆమెకి రైలు ప్రయాణం కూడా కొత్తే. ఎప్పుడన్నా ప్రయాణం చేయవలసి వస్తే అన్నయ్య కారునే ఉపయోగించుకునేది. ఒకసారి మాత్రం ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేసింది, అంతే. ఎక్కడికి వెళ్ళాలి మీరు అన్న ప్రశ్నకి ఆమె ఉలిక్కిపడి తల తిప్పింది. ఎదురుగా ఉన్న యువకుడు అడుగుతున్నాడు. చిన్న స్వరంతో ఆమె జవాబు చెప్పింది.
పరాయి మగవాళ్లతో మాట్లాడటం ఆమెకి అలవాట్లేదు. విధి ఇలా ఆడుకోకపోయి ఉంటే మెత్తటి ఫోమ్ బెడ్ మీద గులాబీ మొగ్గలా పడుకుని నిద్రించవలసిన సమయం అది. నెత్తిమీద కొంగుతో చెక్కబల్ల మీద ఓ మూల కూర్చుండి వగచే సమయం కాదు. బంధువులింటికా అతడు అడిగాడు. ఆమెకి ప్రశ్నకి జవాబు ఏం చెప్పాలో తెలియలేదు. అతడి మౌనాన్ని ఇంకోలా అర్థం చేసుకుని, ఇంట్లోంచి దెబ్బలాడి వచ్చారా అన్నాడు. ఆమె బిత్తరపోయి చూసింది. అతడు చిన్నగా నవ్వి, నేను మీ స్నేహితుణ్ణి అనుకుని చెప్పండి అన్నాడు. ఆమెకి తెలిసిన ప్రపంచంలో అందరూ మంచివాళ్లే. ఈ ఆప్యాయానికి ఆమె కరిగిపోయింది. అన్ని సంగతులు చెప్పింది. రైలు ఏదో స్టేషన్లో ఆగి మళ్ళీ బయలుదేరింది. చైతన్య అంటే గడ్డం ఉంటుంది కదూ అడిగాడు. ఊహు, తల అడ్డంగా ఊపిందామె. దానికేముంది, తర్వాత పెరిగి ఉంటుంది. ఒక ఆమె, చిన్న పిల్లవాడు, మొత్తం ముగ్గురు కదూ. అవునన్నట్టు తలూపింది. ఆమె పేరు కాంతిమతి. ఓ అరిచాడతను. మీ అన్నయ్య కాంతి అని పిలుస్తూ ఉండగా విన్నాను. ఆమె మొహంలోకి ఒక్కసారిగా కాంతి వచ్చింది. మీరు చూశారా అంది ఆశగా ముందుకు వంగి. ఎక్కడా? అతడు నవ్వాడు. చూశాను అన్నాడు. మా ఊళ్ళోనే, గుడి పక్కనే మా ఇల్లు. నిన్న రాత్రి గుడి అరుగు మీదే చూశాను. మొత్తం ఇద్దరు, నాకు బాగా గుర్తు. ఒక బాబు కూడా ఉన్నాడు. ఆమె ఆతృతగా, ఏది మీ ఊరు అని అడిగింది. రైలు నెమ్మదిగా ఆగింది. అతడు లేచి, ఇదే మా ఊరు అన్నాడు. రండి, మీ అన్నయ్యని కలుసుకుందరు గాని అన్నాడు. ఆమె అమాయకత్వం నిండిన కంఠంతో, వాళ్ళు ఇంకా అక్కడే ఉంటారుగా అని అడిగింది. లేకపోయినా ఆ చుట్టుపక్కలే ఉంటారు. మీరేం కంగారు పడకండి. నా కింద చాలామంది మనుషులున్నారు. 10 నిమిషాల్లో మీ అన్నయ్య మీ ముందుంటాడు. దిగండి అన్నాడు. ఆమె అతడి వెనకే రైలు దిగింది. అతనితో పాటు నడుస్తూ స్టేషన్ బయటున్న దట్టమైన చీకటి కబంధ హస్తాల్లోకి పయనించింది. అంతే. ఇప్పుడు భవిష్యత్తు ప్రహేళిక. ఆమె గమ్యం ప్రహేళిక. వర్షం తుంపరగా ఇంకా కురుస్తూనే ఉంది. సత్రం గోడలు వర్షానికి నాని చెమరుస్తున్నాయి. కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న కప్పులోంచి ఒక్కొక్క చుక్కే కిందకి దిగుతూ ఉంది. అక్కడున్న నలుగురు నిశ్శబ్దంగా చూస్తున్నారు. చూడటం తప్ప ఇంకేమీ చేయటం చేతకాక చైతన్య కూడా వాళ్లలో ఒకడయ్యాడు. బాబు డొక్కలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఇంకా ఏడవటానికి ఓపిక లేనట్టు కాంతిమతి నిస్త్రాణగా స్తంభానికి జారబడి ఉంది. యదవనాయాళ్ళు, వీళ్ల చదువులు కాల్చనా? చంటోడికి వైద్యం చేయటం కూడా డబ్బులు కావాలా? థు ఊశాడు ఒకడు. వాడి గడ్డం పెరిగి ఉంది. బట్టలు చిరిగి ఉన్నాయి. ఒళ్ళో జోలె ఉంది. గుండెల్లో దగ్గుంది. హృదయంలో మానవత్వం ఉంది. అందుకే అన్నాడు, తెల్లారితే బావుండు తొందరగా. తెల్లారితే ఏమైతదిరా అన్నాడు ఇంకో బిచ్చగాడు, చైతన్యకి బియ్యం ఇచ్చినవాడు. అందరి దగ్గర డబ్బులు కలిపితే, అందరి దగ్గర బియ్యము అమ్మితే మందే రాదా చంటోడికి? చైతన్య కళ్ళు చెమర్చినాయి. ఊరికి దూరంగా ఓ పాడుబడిన సత్రంలో తన చుట్టూ కూర్చున్న ముగ్గురు బిచ్చగాళ్లలో ఓ గొప్ప మానవతావాదాన్ని చూస్తున్నాడతను. దూరంగా మెరుస్తోంది. తెల్లవారటానికి ఇంకో 2 గంటలుంది. 2 గంటలు అనుకున్నాడు చైతన్య. 2 గంటలు దాటితే? కానీ అతడికి ఇంక వేచి చూడాల్సిన అవసరం లేకపోయింది. మెనుకు మెనుకుమని వెలుగుతున్న దీపం ఆరిపోయింది. ఆ చిన్న శరీరం నిలిచి ఉండటానికి ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించిన ప్రాణం కొట్టుకుని కొట్టుకుని ఓడిపోయి ఆ సకల చరాచర సృష్టి లయ స్థితి కారుడిలో ఐక్యం కావటానికి వెళ్ళిపోయింది. అది ముందు గమనించిన వాడు అక్కడున్న వారిలో వృద్ధుడు. అతడి జుట్టు తెల్లగా పండిపోయింది. వళ్ళు వృద్ధాప్యంతో ముడతలు పడింది. చావు కోసం ఎదురు చూస్తున్నవాడు, ఎన్నో చావుల్ని చూసినవాడు. జ్వరంతో ఎగిరెగిరి పడే ఒళ్ళు నెమ్మదించగానే చైతన్య ఊపిరి పీల్చుకున్నాడు. వంటి మీద చెయ్యి వేసి చూసి ఉధృతం తగ్గింది అనుకున్నాడు. కానీ అతని సంతృప్తి ఎంతోసేపు నిలవలేదు. పక్కనున్న వృద్ధుడు తెల్లగుడ్డని మొహం మీదగా కప్పాడు. చైతన్య కట్రాటే అయ్యాడు. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తన మధ్య తిరిగినవాడు, తమకి ఆనందాన్ని పంచి ఇచ్చినవాడు, తన కంటి వెలుగు ఇక లేడన్న నిజాన్ని అతడు నమ్మలేకపోతున్నాడు. మరణం ఇంత నిశ్శబ్దంగా వచ్చి మనిషిని తనతో తీసుకుపోతుందని అనుకోలేదు. ఏడుపు రాలేదు. అంతకన్నా ఘోరమైన స్థితి, నిర్లిప్తత. అతడి మనసంతా శూన్యంగా ఉంది. విషయం అప్పుడే తెలిసినట్టుంది. కాంతిమతి గోడుగోడున ఏడుస్తోంది, బాబూ బాబూ అని. ఆ నిర్జీవమైన శరీరాన్ని కదుపుతోంది. ఆ తలని ఒళ్ళోకి తీసుకుని కన్నీటితో తడిపేస్తోంది. నాయనా బాబూ, ఒక్కసారి కళ్ళు తెరవరా అంటోంది. అతడు కళ్ళు మూసుకున్నాడు. బాధపడకు, ఓదారుస్తున్నాడు వృద్ధుడు. చైతన్య కళ్ళెత్తి చూశాడు. ఆ కళ్ళలో జీవం లేదు. దేన్నీ చూడటం లేదు. బాధ కూడా లేదు. తూర్పున వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి.
ఇలా ఉన్న కొద్దీ బాధ ఎక్కువవుతుంది అన్నాడొకడు. వృద్ధుడు అతడి భుజం మీద చెయ్యి వేసి తీసుకో అన్నాడు. కొడుకుని వదలాలని తల్లి ఒప్పుకోవడం లేదు. 2 చేతులు విడదీసి బలవంతంగా వేరు చేశారు. బాబుని ఓ చింపి చాపలో చుట్టాడు వృద్ధుడు. చైతన్య చేతుల మీదకి తీసుకున్నాడు చాప చుట్టని. నెమ్మదిగా శ్మశానం వైపు కదిలాడు. వెనకే 4 బిచ్చగాళ్ళు. ఆ దృశ్యాన్ని చూడలేనట్టు ప్రకృతి కూడా స్తంభించింది. వర్షం ఆగింది. పిచ్చి మొక్కలతో చిన్న చిన్న దిబ్బలతో శ్మశానం మనిషిని ఆహ్వానిస్తున్నట్టు ఉంది. ఎండి మోడైన రావి చెట్టు కింద కూర్చున్నాడు అతను. 2 గొయ్యి తవ్వుతున్నారు. అతడి పక్కనే వృద్ధుడు కూర్చున్నాడు. మట్టి తీసి పోస్తున్న సహచరుల వైపు చూస్తూ చైతన్యని అతడు ఓదార్చాడు. తవ్వటం పూర్తయింది. చైతన్య బాబుని గోతిలో పడుకోబెట్టాడు. మూసి ఉన్న ఆ విశాలమైన నేత్రాల వైపు, ఆ అమాయకమైన మొహం వైపు ఆఖరిసారి చూశాడు. నాయనా అన్నాడు వృద్ధుడు. స్వర్గలోకం అంటూ ఉందో లేదో మనకి తెలియదు. ఈ జీవిని అక్కడికే పంపమని దేవుణ్ణి ప్రార్థించటానికి మన తరపున ఎవరూ బ్రాహ్మలు లేరు. పెట్టుకోవటానికి మన దగ్గర డబ్బు లేదు. నీ కొడుకు అదృష్టవంతుడు. వాడి గురించి ప్రార్థించటానికి నువ్వున్నావు. ప్రార్థించు. నీ కొడుకు ఆత్మ కోసం నువ్వు ప్రార్థించు. చైతన్య నవ్వాడు. ఆ నవ్వులో వేదాంతం ఉంది, వేదన ఉంది. తన నుంచి పుట్టిన దాన్ని తనలో కలుపుకోవటానికి మట్టి పెళ్ళలు పెళ్ళలుగా గోతిలో పడుతోంది. జాజ్ డ్రమ్సు, గిటార్ శబ్దాల మధ్య ఎల్విన్ ప్రిస్లీ కంఠం మట్టి పెళ్ళలు విరిగిపడ్డట్టుగా ఉంది. అక్కడ రాత్రికి పగలుకి తేడా లేనట్టు దీపకాంతి పరుచుకుని ఉంది. రంగురంగు బల్బుల వెలుగు రంగురంగు ద్రవాల మీద పడి రంగురంగులుగా విశ్లేషణ చెందుతోంది. అక్కడ తాగిన కస్టమర్లు నేలకి సోఫాకి మధ్య త్రిశంకుల్లా ఉన్నారు. తాగని వెయిటర్లు తెల్ల బట్టల్లో శాంతి దూతల్లా ఉన్నారు. గ్లాసుల్లో ద్రవం అమృతంలా ఉంది. ప్లేట్లలో ముక్కలు నరకంలో వేగిన పాపుల ఖండాల్లా ఉన్నాయి. బేరర్ పిలిచాడు రవి. ఎస్ సార్ అంటూ వచ్చాడు వెయిటర్. ఇంకో 2 పిలు. వాడికి అర్థం కాలేదు. అలాగే నుంచున్నాడు. పిలు ఐసీ కాల్ అనదర్ 2. వెయిటర్ బెదిరిపోయి ఇంకో 2 పిలుచుకొచ్చాడు. 3 చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఎవర్రా నాకు దూరదృష్టి లేదన్నది లేచి నిలబడబోయి కాళ్ళు తడబడి సోఫాలో కూలబడ్డాడు. అందుకే పిలిచాను 3 తీసుకెళ్ళి నన్ను ట్యాక్సీలో పడేయండి. 3 చేతుల మధ్య తీసుకెళ్ళి ట్యాక్సీలో కూర్చోబెట్టారు. ఎక్కడికి? డ్రైవర్ అడిగాడు. తెలిసిన బేరర్ అడ్రస్ చెప్తున్నాడు. నాకు కాబోయే ఆవిడ కొనుక్కున్న మా అన్నయ్య ఇంటికి. తనలో తనే గొణుక్కున్నాడు. ట్యాక్సీ కదిలి 5 నిమిషాలు ప్రయాణం చేసి ఇంటి ముందు ఆగింది. దిగి తూలి పడబోయి నిలదొక్కుని జేబులోంచి నోటు తీసి అందిస్తూ చూడు 10 కదా అన్నాడు. అతడు అందించిన 100 నోటుని చప్పున జేబులో పెట్టుకుని 10 సార్ అన్నాడు డ్రైవర్. చూడు బ్రదర్, నా మీద నీకున్నపాటి నమ్మకం నా చెల్లికి లేకపోయింది. ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా ఏడ్చేవాడే కానీ గుర్ఖా వచ్చి లోపలికి తీసుకువెళ్ళాడు. పైన కిటికీలోంచి ఇదంతా కిరణ్మయి చూస్తోంది. అతడు లోపలికి వస్తుంటే కిందకి దిగి వచ్చింది. మళ్ళీ బార్ నుంచే కదూ? రవి మూతపడుతున్న కనురెప్పలు పైకెత్తి మళ్ళీ ఏమిటి? అక్కడి నుంచే అన్నాడు. చీత్కారం చేసిందామె. ఈ తాగుడు మనిషిని ఎక్కడికి తీసుకువెళ్తుందో తెలుసా? స్వర్గానికి. ఇలా ఒళ్ళు గుల్లైతే వెళ్లాల్సింది అక్కడికే. ఏం చెయ్యను? మొహం చేతులతో కప్పుకున్నాడు. బాధ మర్చిపోవటం కోసం తాగాలి. కానీ తాగిన కొద్దీ ఈ బాధ ఎక్కువ అవుతోందే. ఆమె అతడి పక్కన కూర్చుని అతడి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అందరికీ బాధగానే ఉంది. కానీ దీనికి పరిష్కారం ఇది కాదే అంది. మరేం చెయ్యాలి? మత్తుగా అడిగాడు. మీ అన్నయ్య కనబడతారని నా మనసు ఎందుకో చెబుతోంది. అప్పటి వరకైనా మన విధి మనం నిర్వర్తించాలి. అంటే అంటే అంటూ ఆమె ఏదో వివరించబోయింది. అతడు మధ్యలోనే అందుకుని అంటే నీ 10 లక్షలు 20 లక్షలు చెయ్యాలి అంతేగా అన్నాడు. ఆ మాటలు సూటిగా ఆమెకు తగిలాయి. అప్పటి వరకు నిగ్రహంతో అతడి ప్రవర్తనని సహిస్తూ వచ్చింది. ఆమె శారదలా నెమ్మదైంది కాదు. అతడు అనవసరంగా చేసిన ఈ ఆరోపణకి దెబ్బతిన్న పులిలా రెచ్చిపోయింది. అతడి మొత్తంతా దెబ్బకి దిగిపోయేలా లాగి లెంప మీద కొట్టింది. చైతన్య రోడ్డు మీద నడుస్తున్నాడు. అక్కడ పక్క నుంచి ఎన్నో రిక్షాలు కార్లు పోతున్నా అతడికి పట్టినట్టు లేదు. అతడేం ఆలోచిస్తున్నాడో అతడికే తెలీదు. ఇప్పుడు అతడిని చూసినా ఎవరూ గుర్తుపట్టలేరు. 2 రోజుల నుంచి తిండి లేక కాళ్ళు తేలిపోతున్నాయి. అయినా దాన్నంతగా పట్టించుకోలేదు. భార్య సంగతే సమస్య అయింది. ఆమెకి నిన్నటి నుంచి ఏమీ లేదు. అంతకు ముందు రోజు బస్టాండ్ దగ్గర సామాన్లు మోస్తే ₹1 దొరికింది. కానీ అక్కడ కూలీలు తొందరలోనే బయటవాడని గ్రహించి వెళ్ళగొట్టారు. అడుక్కోవటం ఇష్టం లేదు.
కానీ భార్య ఆకలి అతడి నిగ్రహాన్ని సడలిస్తోంది. ఇంకే పని దొరక్కపోతే అదే చేద్దామన్న నిశ్చయానికి నెమ్మదిగా వస్తున్నాడు. ఈ ఆలోచనల్లో ఉండగానే ఒక కారు సూటిగా అతడి మీదకి రావటం, పక్కనున్న ఎవరో చెయ్యి పట్టుకు లాగటం క్షణంలో జరిగిపోయాయి. కారు దూసుకు వెళ్ళిపోయింది. క్షణం పాటు ఇటు చూసిన జనం మళ్ళీ ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. కింద పడిన చైతన్య వైపు చెయ్యి అందిస్తూ చావాలని ఉందా అని అడిగాడు. చస్తే బతికిపోయేవాణ్ణి అన్నాడు చైతన్య బట్టలు దులుపుకుంటూ. చైతన్యకి చేయి అందించిన వ్యక్తికి 60-70 ఏళ్ల మధ్య వయసుంటుంది. అయినా దృఢంగానే ఉన్నాడు. చూడగానే ఉత్తర దేశానికి సంబంధించిన వాడిలా కనబడుతున్నాడు. బతకటం చావటం కోసం కాదు. కింద పడ్డప్పుడు బెణికిన కాలు సరిచేసుకుంటూ క్షణక్షణం చావటం కంటే అదే మంచిది కదా అన్నాడు చైతన్య. సంభాషణంతా హిందీలోనే జరుగుతోంది. ఎవరు నువ్వు అడిగాడు ఆయన. చైతన్య నవ్వాడు. నాకు ఈ ప్రశ్నే ఈ మధ్య కలిగింది. దాని గురించే దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. తన ముందు బికారిలా నిలబడి ఉన్న మనిషి పైకి కనబడేటంత హీనచరితుడు కాడని ఆయనకు అనిపించింది. బట్టలెంత మాసి ఉన్నా, గడ్డం ఎంత పెరిగి ఉన్నా కళ్ళలో దీప్తి మనిషిని పట్టించేస్తుంది. నీకిక్కడ జరుగుబాటే కష్టమైతే నాతోరా, ఏం పని చేయగలవు నువ్వు? చైతన్య మాట్లాడలేదు. ఏం పని చేయగలడు తను? నిజానికి తనకేమీ చేత కాదు. ఎంత గొప్ప చేదు నిజం! మా ఇంట్లో పని చేయొచ్చు, నా మనవళ్ళని స్కూల్కి తీసుకెళ్ళొచ్చు, నా కార్ డ్రైవర్గా ఉండొచ్చు. ఆయన మాటల్ని మధ్యలో ఆపుచేసి, ఆ డ్రైవింగ్ వచ్చు నాకు అన్నాడు. మరింకేం, అది చాలు అన్నాడు. యాదృచ్ఛికమైన ఈ సంఘటన అతడి జీవితాన్ని ఇంకో మలుపు తిప్పింది. ఇప్పుడు మన నవల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. తర్వాత కథ ఏం జరగబోతుందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.